మంచిర్యాల జిల్లా మందమరిలో పోలీసులు కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం పౌరుల రక్షణ భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యమని, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నిర్మూలనే ధ్యేయంగా పనిచేస్తామని మందమరి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి ఉద్ఘాటించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర కిషోర్ ఝా, ఐపీఎస్, మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పర్యవేక్షణలో ఈ రోజు తెల్లవారుజామున మందమరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్వీ టెంపుల్ ఏరియాలో సిఐ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం విస్తృతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసులు కాలనీలోని అనుమానిత ప్రాంతాలు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఏరియాకు కొత్తగా వచ్చిన వ్యక్తులు వివరాలను సేకరించడంతో పాటు సరైన ధ్రువపత్రాలు లేని 27 ద్విచక్ర వాహనాలు, 4 త్రిచక్ర వాహనాలు సీజ్ చేశారు. ఈ సందర్భంగా సిఐ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే సంపూర్ణ నేర నిర్మూలన సాధ్యమన్నారు. కాలనీలో అపరిచితులు, నేర చరిత్ర కలిగిన వారు ఆశ్రమం పొందుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే పోలీసులకు రహస్యంగా సమాచారం అందించాలని కోరారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆయన హితవు పలికారు. చట్టరీత్యా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మందమరి ఎస్ఐ రాజశేఖర్, అదనపు ఎస్ఐ శ్రీనివాస్, రామకృష్ణాపూర్ అదనపు ఎస్ఐ లలిత, ఇతర పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. టైం కేటాయించాలి. ఎందుకంటే మీ అందరూ కూడా రిలేషన్షిప్, ఇన్ఫర్మేషన్ షేరింగ్, మీ అందరికీ మంచి సర్వీస్ చేసేందుకు మాకు అవకాశం ఉంటుంది. ఈ రకంగా చేస్తాం. మంచి సర్వీస్ కూడా ఏమైతే చెప్పిన 2 నిమిషాలకే మళ్ళీ మీకు మెసేజ్ వస్తుంది. థింక్ ఏమైతే ఏ మెసేజ్ ఆయన కూడా మళ్ళీ అదే కూడా తీసుకొచ్చాడు. మళ్ళీ ప్యాకెట్స్ దాన్ని ఎట్లా తయారు చేస్తారో మీకు అందరూ తెలుసు. ఏం కూడా అన్నీ కూడా చేసి ఫర్మెంటేషన్ చేసి మన ఆరోగ్యం ఖరాబ్ అయ్యేటట్టు అట్లాంటి తాగేటోళ్ళ ఆరోగ్యం మొత్తం క్షీణించి ఖరాబ్ అయిపోతుంది. మరి అట్లాంటి ఏమున్నా కూడా మీరు మన దుర్గవతలంటే మేము కూడా మనుషులు అయితే కదా, మనకి ఏం తెలిస్తే మనం ఇబ్బందిపడతాం, మనకేం తెలియకుంటే ఏం చేయలేము. కాబట్టి ఇట్లాంటి మీరు కూడా యూనిఫామ్ లేని పోలీస్ లెక్కనే భావించండి. మీరు కూడా యూనిఫామ్ లేని పోలీస్ అంటే మీరు కూడా సమాచారం సేకరించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, మంచి ఇచ్చాడు చెప్పడం.